తెలంగాణలో ఓట్ల లొల్లొడిచిపోయింది. ఇక తెలంగాణ కమలనాథులంతా కాశీకి పోయిర్రు దైవ దర్శనానికి అనుకునేరు కాదు. ఆడ ఇంకా ఓట్లు అయిపోలే కదా. మోడీ సారు ఆడికించే పోటీ చేస్తుండాయి. ఆగు, ఆయనను గెలిపించుకునే తందుకే బాధ్యతల భుజం మీద వేసుకొని ప్రచారానికి అదిలెళ్ళిపోయిరు కమలయ్యలు. కాశీకి పోయి స్వామి భక్తిని చాటుకుంటున్నారు తెలంగాణ కమలయ్యలు. మోడీ సార్ కు ఓటేసి మళ్ళోసారి ప్రధాని చేయాలని కాశీ గలీలే ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేంద్రం సారు, బండి సంజయ్ అన్న, లక్ష్మణ్ సార్లు అందరు ఇప్పటికే కాశీలో మకాం పెట్టిరు. మోడీ బహుత్ అచ్చా పీఎం హే, బీజేపీ అచ్చా పార్టీ హే అని వచ్చిన హిందీలనే బొచ్చడు మందిని కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఇక లక్ష్మణ్ సార్ అయితే కాశీలో కూడా ఖైరతాబాద్లో తిరిగినట్టే తిరుగుతున్నాడు. ఈడ చేసినట్టే ఆడ ఛాయ సమోసాలు ఇడ్లీలు చేసుకుంటా ఓటర్లను మత్పరిస్తున్నాడు. మరి మేమైతే తెలంగాణలో మస్తు డెవలప్ చేసినాము, అటనే ఈడ మోడీ సార్ కూడా మస్తు చేసిండని చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నారు. మరి కమలయ్యల ప్రచారాలు చూసి చూసి కాశీవాసులు నిజమే అనుకోగల అని సురుకులు పెడుతున్నారు నెటిజన్లు. भैया हमें कदा चटनी डाल देते తెలుసో తెలవకనో ఎన్నో పాపాలు చేసి ఉంటుంది దేవుడా. నా తప్పులన్నీ మాఫ్ చేసి నన్ను చల్లగా చూడు తల్లి అని గుడికి పోయి దండం పెట్టుకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు. కానీ దండం పెట్టుకునే తందుకు వచ్చి దేవుని గుళ్ళే హుండిని కొట్టేసి పాపప్పని మోపు చేసిండు దొంగగాడు. రోజు దేవుని మొక్కందే బుక్క కూడా నోట్ల పెట్టా సుక్క మంచినీళ్ళు కూడా దాగా అన్నంత భక్తి ప్రపత్తులు ప్రదర్శించుకుంటా ఈ మోతవరి మొగాయన గుళ్ళకొచ్చి దండం పెట్టుకుంటూ చూసిర్రా. అటు ఇంకా చిన్నగా బయట జెర్సేపు కూస్తున్నాడు. మనసు మంచి లేదేమో అందుకే జెర్సేపు అట్లా కూర్చుండేమని చూసిన వాళ్ళు అనుకునే తీరు అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మళ్ళా లోపలికి వచ్చి మళ్ళా జెర్సేపు బయట కూస్తున్నాడు. అని మనసుల్ని మంచిగా ఆరారేసుకొని ఎవ్వలెటిది కొస్తలేరు కదా అని పక్క రెక్కి చేసుకున్నాక ఉండిని అమాంతం లేపిండు చూడుర్రి. అట్లనే వెనకకెత్తుకపోయి ఓ బస్తాల చుట్టి డంబర డంబర డాలా అని వాడు కూడా బాగా జాప్తా బయలుదేరిండి. ఇక కాకినాడలో సంజయ్ నగర్ కాడనే దొంగతనం ముచ్చట సీసీ కెమెరా రికార్డే మొత్తానికి బయటపడ్డది. పట్టా పార్టీలే ఒక్కడే వచ్చి ఎట్లెత్తుకపోయిండు చూడుర్రి. వాని ధైర్యాన్ని దయాలెత్తుకపోను. అయినా గుడి ముంగట చెప్పులో వచ్చిన భక్తుల తన పర్సులో కొట్టేస్తే పడతలు పడతలేనట్టుంది. చక్కగా అమ్మవారి గుళ్ళె హుండీకే గురి పెట్టిండుగా బద్మాష్ గాడు. ఇక వీని సుందర ముఖార మీద అంతా సీసీ కెమెరా రికార్డ్ అయింది కాబట్టి పోలీసులు దొరకబట్టి వీని ఈపు మీద అమ్మవారి జాతర డప్పుల మూత మోగిస్తారు గానిగా.